హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే పుస్తకంలో మెథడాలజీకి సంబంధించి మూల్యాంకనం చూస్తున్నాం కదా. మూల్యాంకనానికి సంబంధించి పార్ట్ 5 వీడియోని చూద్దాం. మన పాఠశాలల్లో సాధారణంగా నిర్వహించే పరీక్ష, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సాధన పరీక్ష అనమాట. మన పాఠశాలలో సాధారణంగా నిర్వహించే పరీక్ష సాధన పరీక్ష. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఏది సరి అయింది? ఇక్కడ రెండవ ఆప్షన్ సరైందనమాట. సంకలన మూల్యాంకనం రూపణ మూల్యాంకనంత సమగ్రమైంది కాదు. సంకలన మూల్యాంకనం రూపణ మూల్యాంకనం అంతా సమగ్రమైంది కాదు. రూపణ మూల్యాంకనమే సమగ్రమైంది. సంకలన మూల్యాంకనం రూపణ మూల్యాంకనం అంతా సమగ్రమైంది కాదు. నెక్స్ట్, పాఠశాల మదింపు ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులతో, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విద్యార్థులతో నిరంతరం కలిసి ఉంటారు. పాఠశాల మదింపు ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులతో నిరంతరం కలిసి ఉంటారు. నెక్స్ట్ బిట్, ఇందులో సిసిఈకి వర్తించనిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇది ఉపాధ్యాయుడిపై భారాన్ని పెంచుతుంది అనేది సిసిఈకి వర్తించదు. మిగిలిన 3 కరెక్ట్ అనమాట. ఇది పాఠశాల ఆధారంగా జరిగే మూల్యాంకనం, ఇది విద్యార్థులపై భారాన్ని తగ్గిస్తుంది, ఇది మార్కుల బదులు గ్రేడుల్ని ఇస్తుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి రూపణ మూల్యాంకన సాధనం కానిది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 అనమాట. అంటే రూపణ మూల్యాంకన సాధనాలు ఏంటి? విస్తృత పరిధి గల ప్రశ్నలు, ప్రాజెక్టు, తరగతి గది కృత్యం, ఇవన్నీ రూపణ మూల్యాంకన సాధనాలు. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఒకటి రూపణ మూల్యాంకానికి చెందినది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 తరగతి పరీక్ష అనేది రూపణ మూల్యాంకానికి చెందింది. నెక్స్ట్ బిట్, అభ్యాసనం కోసం జరిగే మదింపు లక్షణం ప్రేరణ కలిగిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, ప్రేరణ కలిగిస్తుంది. నెక్స్ట్ బిట్, అభ్యసనం కోసం జరిగే మదింపులో క్రింది వాటిలో ఒకటి తప్ప మిగతా వాటిని పరిగణలోకి తీసుకుంటుంది. ఏమి పరిగణలోకి తీసుకుంటుంది? అభ్యసనం కోసం జరిగే మదింపులో క్రింది వాటిలో ఒకటి తప్ప మిగతా వాటిని పరిగణలోకి తీసుకుంటుంది. ఏంటది? విద్యార్థుల యొక్క అభ్యసన మార్గాలు. అభ్యసనం కోసం జరిగే మదింపులో క్రింది వాటిలో ఒకటి తప్ప మిగతా వాటిని పరిగణలోకి తీసుకుంటుంది. ఏంటవి? విద్యార్థుల యొక్క అభ్యసన మార్గాలు అంటే మిగతా వాటిని పరిగణలోకి తీసుకుంటుంది కదా. ఏంటవి? విద్యార్థుల అవసరాలు, విద్యార్థులు చేసే తప్పులు, విద్యార్థుల బలాలను పరిగణలోకి తీసుకుంటుంది. అభ్యసనం కోసం జరిగే మదింపు అభ్యసన మార్గాలని తప్ప మిగతా వాటిని పరిగణలోకి తీసుకుంటుంది. విద్యార్థుల అవసరాలని, విద్యార్థులు చేసే తప్పుల్ని, విద్యార్థుల బలాలని పరిగణలోకి తీసుకుంటుంది. విద్యార్థుల యొక్క అభ్యసన మార్గాలు కాకుండా ఏమున్నాయి ఇక్కడ? విద్యార్థుల అవసరాలు, విద్యార్థులు చేసే తప్పులు, విద్యార్థుల బలాలు. నెక్స్ట్ బిట్, ఎక్కువ మార్కులు వచ్చిన వారిని, తక్కువ మార్కులు వచ్చిన వారిని ప్రశ్నాపత్రం యొక్క ఈ లక్షణం ద్వారా వేరు చేయవచ్చు. ఏ లక్షణం ద్వారా వేరు చేయవచ్చు? వివేచనా శక్తి ద్వారా. ఎక్కువ మార్కులు వచ్చిన వారిని, తక్కువ మార్కులు వచ్చిన వారిని ప్రశ్నాపత్రం యొక్క వివేచనా శక్తి ద్వారా వేరు చేయవచ్చు. నెక్స్ట్, బహుళైచ్ఛిక ప్రశ్నలలో మంచి వికల్పం చేసే పని తక్కువ సాధన గలవారిని ఎక్కువ సాధించగలిగే వారి కంటే ఆకర్షిస్తుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలలో మంచి వికల్పం చేసే పని తక్కువ సాధన గలవారిని ఎక్కువ సాధించగలిగే వారి కంటే ఆకర్షిస్తుంది. బహుళైచ్ఛిక ప్రశ్నల్లో మంచి వికల్పం చేసే పని ఏంటి? తక్కువ సాధన గలవారిని ఎక్కువ సాధించగలిగే వారి కంటే ఆకర్షిస్తుంది. నెక్స్ట్ బిట్, ఒక సామర్థ్య పరీక్ష దీన్ని కలిగి ఉంటుంది. ఒక సామర్థ్య పరీక్ష దేన్ని కలిగి ఉంటుంది? సహజ సామర్థ్యము, వైఖరి, అభిరుచి కలిగి ఉంటుంది. ఒక సామర్థ్య పరీక్ష సహజ సామర్థ్యాన్ని, వైఖరిని, అభిరుచిని కలిగి ఉంటుంది. ఒక సామర్థ్య పరీక్ష సహజ సామర్థ్యాన్ని, వైఖరిని, అభిరుచిని కలిగి ఉంటుంది. క్రింది వాటిలో ఒకటి నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఒకటి బహుళైచ్ఛిక ప్రశ్నలకు చెందనిది. ఆప్షన్ 4 అనమాట. ఉన్నత స్థాయికి చెందిన జ్ఞానాత్మక గల లక్ష్యాలు పరీక్షించడం, అది చెందదు.
మిగిలినవి ఏంటి అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలకు చెందేవేంటి? విశ్వసనీయమైన స్కోరు, విద్యాపరంగా ఊహించడం, ఎక్కువ విషయాన్ని పరీక్షించడం. నెక్స్ట్ బిట్, ఒక విద్యార్థికి వేరు పరిశీలకుల ద్వారా ఒకే విధమైన స్కోరు వస్తే అది ఆ ప్రశ్నపత్రం యొక్క ఈ లక్షణాన్ని తెలియజేస్తుంది. ఏ లక్షణం అది? విశ్వసనీయతను తెలియజేస్తుంది. నెక్స్ట్ బిట్, నిర్మాణాత్మక మదింపులో స్లిప్ టెస్ట్కి ఇవ్వవలసిన భారం. 20 మార్కులు. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుడు తాను సాధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది ఏంటిది? మూల్యాంకనం. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది మూల్యాంకనం. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో గుణాత్మక మదింపు సాధనం రేటింగ్ స్కేల్ అనేది గుణాత్మక మదింపు సాధనం. నెక్స్ట్ బిట్, ముందుగా నిర్ధారించుకున్న ప్రశ్నల ద్వారా జరిగే పరిపృచ్ఛ. ఆప్షన్ 4 సంరచిత పరిపృచ్ఛ. నెక్స్ట్ బిట్, సిబిఎస్ఈ సూచించిన ప్రకారం క్రింది వాటిలో ఒకటి. ఆప్షన్ 2 ఆలోచన ప్రక్రియకు ప్రాముఖ్యతనిస్తూ బట్టి స్మృతికి కూడా ప్రాముఖ్యత ఇస్తుంది. ఆలోచన ప్రక్రియకు ప్రాముఖ్యతనిస్తూ బట్టి స్మృతికి కూడా ప్రాముఖ్యతనిస్తుంది.